సో గ్రామానికో రెవెన్యూ ఖాతా సెక్షన్ 13(12) ద్వారా వీలు కల్పించిన భూభారతి ఇదేంది గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతా అయింది అని చెప్పేసి ప్రశ్న. భూభారతి అమలులో భాగంగా చాలా కొత్త ఆవిష్కరణలు కొత్త పద్ధతులు భూ సమస్యల పరిష్కారానికి ఎంత పకడ్బందీగా ఎన్ని రూల్స్ ఫాలో అవ్వాలో అన్ని ఫాలో అవుతారు, రకరకాల ప్రయోగాలు అయితే చేస్తారు. చూద్దాం ఒకసారి. సెక్షన్ 13(12) ద్వారా వీలు కల్పించిన భూభారతి నీటి వనరులు ప్రభుత్వ పట్టా భూముల వివరాల నమోదు ఏటా డిసెంబర్ 31న అచ్చువేసి 10 పలిచేలా నిబంధనలు. సో ఒక గ్రామానికి సంబంధించి ఒక ఖాతా నంబర్ అలాట్ చేస్తారు. దాంట్లో నీటి వనరులు అంటే ఆ ఊరికి సంబంధించి నీరు చెరువులు కుంటలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ప్రభుత్వ పట్టా భూములు ఎంత ఉన్నాయి, ఎవిడి కథ ఏందని మొత్తం ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు. అండ్ భూములకు సంబంధించి కూడా ఆ ఊరిలో ఆ రెవెన్యూలో ఉన్నట్టు గ్రామంలో ఉన్నట్టు జాగాలు అమ్మకాలు కొనుగోలు ఏం జరిగినాయి, మార్పులు చేర్పులు ఏం జరిగినాయి, భూములకు సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ ఒక రికార్డు మెయింటైన్ చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ నాడు జరిగిన మార్పులు చేర్పులు కానీ ఆ ఊరికి సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన వివరాలతో కూడిన ఒక చార్ట్ను గ్రామ పంచాయతీ కాడ పోస్టర్ వేస్తారట. అర్థమైందా? అంటే ఎంత పారదర్శకంగా అంటే ప్రతి సంవత్సరం ఎండింగ్లో మన ఊర్లో ఎవడు ఎల్లయ్య పుట్టిండా, మళ్ళీ చచ్చిపోయిండా, వాంజాగా వీన్ కమ్మిండా, వీంజా వాన్ కమ్మిండా, ఇవన్నీ క్లారిటీలు వస్తాయి. మన భాషలో చెప్తున్నాం, మీరు వేరే తప్పట్టుకోదు. ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్లే ఇకపై ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతా విలేజ్ అకౌంట్ నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిలో నిబంధన తీసుకొచ్చింది. ధరణికి ముందు 32 కాలంలతో పహానీ నిర్వహణ ఉండేది. ROR 2020తో అది రద్దయింది. ఒకే కాలంతో పహానీ ఏర్పాటు చేశారు. చేతిరాతతో రాసే దస్త్రాలకు బదులు అన్నీ ఆన్లైన్ చేసేసారు. అయితే ముద్రణ ప్రతులు అందుబాటులో లేవు. తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా ROR 2025 చట్టం వీలు కల్పిస్తుంది. గ్రామానికి ఒక ఖాతా నంబర్. దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట 10 లంకాలున్నాయి. ఇవో అన్ని రకాలుగా ప్రభుత్వ భూములు, ఆ భూములు, ఈ భూములు, శిఖం భూములు, ఆ గుడి భూములు, ఈ గుడి భూములు, వక్ఫ్ భూములు అన్నిటి కూడా ఒక దగ్గర ఉంటాయి. దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట 10 లంకాలు ఉన్నాయి. గ్రామ ఖాతాను నిర్వహించేందుకు వచ్చే నెల గ్రామ పరిపాలన అధికారులు GPOలను ప్రభుత్వం నియమించింది. వచ్చే నెల అంటే ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం కానీ. సో ఇది మొత్తం న్యూస్ చదువుడు అయిపోయినాక మాట్లాడదాం ఫోన్స్ కాల్స్. సో 2014 పూర్వం గ్రామాల్లో రెవెన్యూ శాఖ ఏటా జమాబందీ నిర్వహించేది. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల సిబ్బంది ఏడాదికో మారు గ్రామంలోని వ్యవసాయ భూముల వివరాలను ఆ ఏడాది చోటు చేసుకున్న అన్ని రకాల మార్పులు చేర్పులను అందులో నమోదు చేసేవారు. సో ఎప్పుడు 2014 పూర్వం ఉండేనట. VRO, VRAలు నమోదు చేసిన మార్పులను పహానీల్లో సమాచారంతో పోల్చి తహసీల్దార్ కార్యాలయానికి నివేదించేవారు. ఆ సమాచారాన్ని రెవెన్యూ మాతృ రికార్డు 1Bలో నమోదు చేసేవారు. 2014 తర్వాత జమాబందీ, పహానీ నమోదు తదితర ప్రక్రియలు నిలిచిపోయాయి. జమాబందీ ఇవన్నీ పహానీ నమోదు ప్రక్రియలు మొత్తం ముగిసిపోయినాయి. మళ్ళీ వెనకటి కాలం వస్తుంది, అప్పటి పరిస్థితి అంటే అప్పుడు బరబర ఇంత తలకాయ నొప్పి లేకుండే. మరి ధరణి వచ్చిన తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆన్లైన్లోనూ దస్త్రాల్లోనూ కొత్త చట్టంలోని సెక్షన్ 13(12) ద్వారా గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు వీలు కల్పించింది. ఎట్లా? దీని ప్రకారం గ్రామ పహానీ, ప్రభుత్వ భూముల రిజిస్టరు, మార్పుల రిజిస్టరు, నీటి వనరుల రిజిస్టర్ అంటే ఆ ఊరికి సంబంధించి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని చెక్ డ్యాములు ఉన్నాయి, దానికి సంబంధించినట్టు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. RORలోని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయనున్నారు. సాగు భూముల రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్ గ్రామ రికార్డులోనూ మార్పులు జరుగుతాయి. ఈ వివరాలన్నింటినీ ఏటా డిసెంబర్ 31న ముద్రిస్తారు. దీనివల్ల ఆన్లైన్లోనే కాకుండా ముద్రిత దస్త్రాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. సో ఇది ఆన్లైన్తో పాటు ఈ ముద్రిత దస్త్రాల్లో కూడా ఉంటాయి. సో చెరువులు మాయం కాకుండా కూడా రాష్ట్రంలో చెరువులు, కుంటలకు చెందిన భూములు పెద్ద ఎత్తున మాయమవుతున్నాయి. ఈ కబ్జాలను కట్టడి చేయడానికి ఏటా ఒక రిజిస్టర్ నిర్వహిస్తారు. విస్తీర్ణం. సో ఈ రిజిస్టర్లో ఏమేమి ఉంటాయో చూడరి. దానికి సంబంధించిన చెరువులకు సంబంధించిన విస్తీర్ణము, FTL ఎంత, బఫర్ జోన్ ప్రాంతాలు, ఆయకట్టు, సాగునీటి కాలువలు, చెరువులు లేదా కుంటలలోకి నీటిని తెచ్చే పాటు కాలువల వివరాలను కూడా నమోదు చేస్తారు. ఆన్లైన్లోని ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల కబ్జా జరిగితే పాత రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకోవచ్చని అధికారులు వెల్లడిస్తారు. సో చెరువులు మయంగా కూడా కాపాడతారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులను రికార్డు చేస్తారు. మొత్తానికి గ్రామానికి ఒక ఖాతా నంబర్ ఇవ్వడం ద్వారా ఆ మార్పులు చేర్పులను ఒక దగ్గర ఆఫ్లైన్లో కూడా రికార్డ్ చేయడం ద్వారా, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా రికార్డ్ చేయడం ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తీర్చడానికి ఈజీ అవుతుందని చెప్పేసి కూడా గ్రామానికి ఒక ఖాతా నంబర్ అయితే తీసుకొస్తారు. సో ఈ రెవెన్యూలో తీసుకోవాల్సిన వాళ్ళు జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్టయితే కనబడుతుంది. భూభారతి చట్టంలో అనేక అంశాలు కూడా కొత్త అంశాలు కూడా జోడించారు. మరి ఇది సక్సెస్ఫుల్ అవుతుందా? ఈ భూభారతి సర్వరోగ నివారణ
మరి ధరణిలో ఉన్న సమస్యలన్నీ భూభారతితో తీరుతాయా లేదా అనేది ఇప్పుడే మనం చెప్పలేము, ఇంప్లిమెంటేషన్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే చాలా గ్రామాలలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావడానికి టైం పట్టే అవకాశం ఉంది. ఓవైపు 10,954 మంది గ్రామ పరిపాలన ఆఫీసర్లు రావాల్సిన నియామకం కావాలి, వాళ్ళు నెలాఖరులను అంటున్నారు. మరి ఎంతవరకు అవుతుందో 10,954 ఖాళీలు ఉంటే నాకు తెలిసి ఒక 7,000 మందో 6,000 మందో దానికి సుముఖత వ్యక్తం చేశారు. అందరూ కూడా రావడానికి సిద్ధంగా లేరు. ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు. ఆ పోస్ట్ కూడా కొంచెం సగం ఖాళీ ఉండే అవకాశం ఉంది. 2-3 గ్రామాలకు ఒక అధికారిని ఏమిస్తారా ఏందనేది చూడాలి. చిన్న చిన్న పల్లెటూరు ఉంటే దే కెన్ మేనేజ్, ఎట్లా మేనేజ్ చేస్తారు. దాని తర్వాత ఒక 6,000 మంది సర్వేయర్లు కావాలి, లైసెన్స్ సర్వేయర్లు కావాలి. ఇట్లా భూభారతి అమలు కావాలంటే ఒక పెద్ద యంత్రాంగం కావాలి. ఆ యంత్రాంగాన్ని అయితే తయారు చేసే పనిలో ఉంది. అండ్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చే అవగాహన సదస్సులో వచ్చే ఫీడ్బ్యాక్ను అనుగుణంగా కూడా వీళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భూభారతి అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇది గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతాకు సంబంధించిన అంశం ఇది.